హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక ఈ విషయానికి వస్తే తెలంగాణలో మరొక చల్లటి కబురు అని చెప్పవచ్చు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా మే నెలలో ఎండలు కాయాల్సింది పోయి వరుణుడు వర్షం కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో చల్లటి వాతావరణం కూడా నెలకొంది. తాజాగా రాష్ట్రానికి వాతావరణ శాఖ మరొకసారి రెయిన్ అలర్ట్ అనేది జారీ చేసింది. నేటి నుంచి దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించడం జరిగింది. మరి ఈ నెల 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇప్పటికే దాని ప్రభావం రాష్ట్రంపై ఉందని, నేటి నుంచి దాదాపు 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ నెల 24వ తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వారు చెప్పారు. మరి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించడం జరిగింది. ఇక నేడు నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. మరి సాయంత్రం తర్వాత హైదరాబాద్లోనూ వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ఎండలు పెరిగే క్రమంలో వడగాల్పులకు కూడా అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించగలరు ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.